నమస్కారం. ఈరోజు ప్రశ్న, ఆలోచన విధానాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటిని మనం ఎలా మార్చుకోవాలి, వాటి యొక్క ప్రభావం ఏంటి? రకరకాల ఆలోచన విధానాల ప్రభావం మన జీవితంపై ఎలా ఉంటుంది, వాటిని మనం మార్చుకోవాలి, డెవలప్ చేసుకోవాలి, మన జీవితం తద్వారా మారాలి అంటే ఏం చేయాలి అని మదనపల్లి నుంచి ఒకరు వాట్సాప్లో పంపడం జరిగింది. మనకందరికీ తెలుసు, మనం ఓవరాల్గా ఆలోచిస్తే ఆలోచన విధానాలన్నింటినీ ఒక 4 రకాలుగా విభజించుకోవచ్చు. అందులో మొట్టమొదటి విధానం ఏంటంటే నెగటివ్ థింకింగ్. అంటే ప్రతికూల ఆలోచన విధానం, ప్రతిదానికి నెగటివ్గా ఆలోచించడం, కీడించడం, ప్రతిదానికి ఏమైపోతుందో, వీళ్ళు మంచి వాళ్ళు కాదు అంటే ప్రతి దాంట్లో చెడును చూసే విధానం. అక్కడ మంచి ఉండొచ్చేమో తెలియదు, కానీ మన గతానుభవాల వలన ఎక్కడో వినడం వలన మనం ఏం చేస్తామంటే తెలియకుండా ప్రతి దాంట్లో నెగటివ్ని చూడడం మొదలు పెడతాం, పాజిటివ్ని చూడకుండా. దానివల్ల తెలియకుండా ఒక భయము, అలజడి, టెన్షను, ఏ అడుగు వేయలేకపోవడం, ఇదంతా జరుగుతూ ఉంటుంది. రెండోది జడ్జిమెంటల్ విధానం. అంటే వీడిట్లా, వాడిట్లా, లేకపోతే నా బతుకు ఇంతే, వీళ్ళంతా ఇంతే, ప్రపంచంలో మంచోళ్ళే లేరు, ప్రపంచంలో ఎక్కడ చూసినా చెడే ఉంది, అంటే ఇంక ఇంతే ప్రపంచము, ఇంకా మారదు అని డిసైడ్ అయిపోయిన ఆలోచన విధానం రకరకాల పరిస్థితుల వల్ల. ఇది మొట్టమొదటి 2 రాంగ్ థింకింగ్ ప్యాటర్న్స్. నెక్స్ట్ 2 రైట్ థింకింగ్ ప్యాటర్న్స్ మనం చెప్పుకోవచ్చు. అందులో మొట్టమొదటిది పాజిటివ్ థింకింగ్. ప్రతి దాంట్లో మంచిని చూసే విధానం. ఏది జరిగినా సరే దాంట్లో నుంచి ఒక మంచి ఏమైనా కనబడుతుందా, ఎవలాంటి వారు వచ్చినా సరే దాంట్లో వారిలో ఏమైనా మనకు మంచి కనబడుతుందా అని చూసి వారితో సానుకూలంగా స్పందిస్తూ, లేదా జీవితంలో జరిగిన సంఘటనలకు సానుకూలంగా పాజిటివ్గా థింక్ చేసి, ఫెయిల్యూర్ వచ్చినా పాజిటివ్గా థింక్ చేసి దాని నుంచి ఏం నేర్చుకోవచ్చు అని ఆలోచించి మళ్ళీ ముందుకెళ్ళి అనుకున్నది సాధించడం, పాజిటివ్ థింకింగ్. ఫైనల్గా మిరాక్యులస్ థింకింగ్ అనుకోవచ్చు. అంటే అద్భుతాలు సృష్టించే ఆలోచన విధానం, ఎవరు ఊహించని పనులు చేయగలిగే ఒక ఆలోచన విధానం, అద్భుతమైన ఆలోచన విధానం. అనుకున్నవి, ఈ అనుకోనివి, అసలు ఊహించనివి ఎన్నో పనులు చేయగలిగే ఒక ఆలోచన విధానం, వాటిని మిరాక్యులస్ థింకింగ్ అనవచ్చు. ఇదేదో అద్భుతం అని అంటుంటారు అందరూ, ఈ మనిషి చాలా అద్భుతమైన వయసు అంటుంటారు, ఈ పనులు ఎంతో అద్భుతంగా ఉంటాయని అంటుంటారు. అంటే అసలు మామూలు మనిషి కళలో కూడా ఊహించని పనులు, ఎంతో సేవకు సంబంధించిన పనులు, ఎంతో ఉపయోగపడే పనులు, ప్రపంచానికి కొత్తవి కనిపెట్టడం లాంటివి ఐన్స్టీన్ లాగా చేస్తూ ఉంటారు, అద్భుతాలు. అలాంటి ఆలోచన విధానం కలిగి ఉండడం మిరాక్యులస్ థింకింగ్ అనుకోవచ్చు. మొట్టమొదటి నెగటివ్ థింకింగ్, జడ్జిమెంటల్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్ అండ్ మిరాక్యులస్ థింకింగ్. నెగటివ్ థింకింగ్ మనకు ఎక్కడి నుంచి అలవాటు పడుతుంది? 99% మనకు తెలియకుండానే ఈ ప్రపంచంలో మనం తిరిగే వ్యక్తుల వల్ల అలవాటు అవుతుంటుంది. పుట్టినప్పటి నుంచి మనకు తెలియకుండా మంచి కోసమే నెగటివ్ థింకింగ్ నేర్పించడం మనకు జరుగుతుంది. లేదా మనం చూసి, మన చుట్టూ మనం తిరిగే వాళ్ళందరినీ చూసి వాళ్ళు నెగటివ్గా మాట్లాడడం చూసి మనకు మనమే నేర్చుకోవడం కూడా జరుగుతుంది, భయం వల్ల. ఎందుకంటే ముందు ఏమైపోతుంది అనే భయం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఏది పోకుండా జాగ్రత్త పడాలి, ఏమీ కాకుండా జాగ్రత్త పడాలి అనే ఒక రకమైన మంచి కోసం వెళ్ళి తెలియకుండా నెగటివ్ థింకింగ్ని అలవాటు చేసుకుంటూ ఉంటాం. దాంతోనే అతిగా ఆలోచించడం మొదలు పెడతాం, అతిగా ప్రతిదాన్ని భూదద్దంలో పెట్టి చూడడం మొదలు పెడతాం. మనం గమనిస్తే ఎక్కువ శాతం మనకి ఇలాంటి వాళ్ళే కనిపిస్తారు. ఎక్కడ చూసినా నెగటివ్ 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 మాట్లాడుతూనే ఉంటారు. ముఖ్యంగా అవసరానికి మించిన న్యూస్ చూడడం వల్ల, అవసరానికి మించి టీవీ ఛానల్స్ చూడడం వల్ల, సీరియల్స్ చూడడం వల్ల, అక్కడ ఏదో ప్రతిదాన్ని భూదద్దంలో పెట్టి అత్త కోడల గొడవలు ఇలాంటివన్నీ చూడడం వల్ల తెలియకుండానే అవన్నీ మన లోపల మైండ్లోకి వెళ్ళిపోయి
జీవితంలో ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాటి ఆధారంగా ఆలోచించడం, మాట్లాడడం మొదలుపెడతాం. అది నెగటివ్ థింకింగ్ మనకు వచ్చింది. మరి దీని నుంచి మెల్లగా కొద్దిమంది అడుగులేస్తూ సైకాలజీ బుక్స్ చదవడం మొదలుపెడతారు. ఎంతోమంది మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారు ఈ ప్రపంచంలో. వారందరి ద్వారా మనం పాజిటివ్ థింకింగ్ నేర్చుకోవడం మొదలు పెడతాం. ఎంతోమంది ప్రపంచంలో మహానుభావులు మోటివేషనల్ స్పీకర్స్ ఉన్నారు. సైకాలజిస్టులు కావచ్చు, మంచి మంచి అద్భుతమైన పాజిటివ్ అంటే సక్సెస్ గురించి మాట్లాడేవాళ్ళు, జీవితంలో అన్ని సాధించడం ఎలా అనే దాని గురించి మాట్లాడేవాళ్ళు, ఎంతో సాధించి వాటి గురించి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. వీళ్ళందరి దగ్గర నుంచి మనం పాజిటివ్ థింకింగ్ నేర్చుకోవచ్చు. ఖచ్చితంగా ప్రతి మనిషి ఈ నెగటివ్ లేదా జడ్జిమెంటల్ థింకింగ్ నుంచి, మన ప్రపంచంలో ఎక్కడ చూసినా ఉన్నటువంటి జడ్జిమెంటల్ అండ్ నెగటివ్ థింకింగ్ నుంచి పాజిటివ్ థింకింగ్ రావాల్సి ఉంటుంది జీవితం మారాలి అంటే. ఆ పాజిటివ్ థింకింగ్ అనేది మనకు మంచి సైకాలజీ బుక్స్ చదివినప్పటికీ లేదా పాజిటివ్ స్పీచెస్ వినడం ద్వారా మనకు అలవాటు పడుతుంది. ఎంత ఎక్కువగా వింటూ ఉంటే, ఇంతగా చదువుతూ ఉంటే మన జీవితంలో మనం తెలియకుండానే అలాంటి పాజిటివ్ థాట్స్ మనం అప్లై చేయడం మొదలు పెడతాం. ఎంత ఎక్కువగా మనం నెగిటివ్ గురించి మాట్లాడుతూ నెగిటివ్ టాక్స్ డిస్కస్ చేస్తూ ఉంటే అంత ఎక్కువగా తెలియకుండానే వాటినే ఉపయోగిస్తాం. మనకి ఈ ఆలోచనలన్నీ మనం ఎంత ఎక్కువగా మన బ్రెయిన్లో ఉంటే మన జీవితంలో మనం అవే వాడుతూ ఉంటాం. మన దగ్గర ఉన్నవే వాడతాం, మన దగ్గర లేని వాడం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అనవసరంగా నెగిటివ్ గురించి మాట్లాడడం మానేసేయండి. పాజిటివ్ థింకింగ్ ప్యాటర్న్స్ను వినడం మొదలుపెట్టండి. మోటివేషనల్ స్పీచెస్ వినండి, మోటివేషనల్ ఏమైనా బుక్స్ ఉంటే చదవండి, సైకాలజీ బుక్స్. వాటి ద్వారా పాజిటివ్ థింకింగ్ ప్యాటర్న్స్ రావడం, తద్వారా మన జీవితం మారడం అనేది మొదలవుతుంది. చివరికి అద్భుతమైన మిరాక్యులస్ థింకింగ్ మనకి ఎక్కడి నుంచి అలవాటు పడుతుందంటే, అద్భుతమైన ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. ఐన్స్టీన్ లాంటి వాళ్ళు, అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు, సైన్స్ ఫీల్డ్లో తీసుకుంటే వివేకానంద లాంటి వాళ్ళు, బుద్ధుడు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ లోక కళ్యాణం కోసం ఎంతో ఊహించని ఎన్నో పనులు చేశారు. వాళ్ళ కోసం ఒక్కటే కాదు, ప్రపంచానికి యుగ యుగాలకు పనికొచ్చే ఎంతో అద్భుతాలు చేసి చూపించారు. వారి పుస్తకాలు, వారి జీవన విధానం మనం చదవగలిగితే, వారు ఒకప్పుడు సామాన్యులుగానే ఉండి ఎన్నో కష్టాలు పడి సాధన చేసి అద్భుతమైన యోగులుగా, మహానుభావులుగా, మహాత్ములుగా తయారైన విషయం మనకు అర్థమవుతుంది. వారి పుస్తకాలు, వారి కొటేషన్స్, లేకుంటే వారికి సంబంధించిన జీవిత చరిత్ర మనం వీలైనంత ఎక్కువగా చదివితే మనకు కూడా అలాంటి అద్భుతమైన ఆలోచన విధానం అన్నది అలవాటు కావడం మొదలవుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నెగటివ్ నుంచి, జడ్జిమెంటల్ థింకింగ్ నుంచి పాజిటివ్కి వద్దాం, పాజిటివ్ నుంచి మిరాక్యులస్ థింకింగ్ వద్దాం, అద్భుతమైన వారిని ఆదర్శంగా తీసుకుందాం, వారందరి అడుగుజాడల్లో నడుస్తూ మన జీవితాన్ని కూడా పాజిటివ్ వైపు, మిరాక్యులస్ వైపు నడిపిద్దాం. ఇది అత్యంత సహజమైన విషయం, సామాన్యమైన విషయం, ప్రతి ఒక్కరికి సాధ్యమయ్యే విషయమే. గుర్తుంచుకోండి, ఇది అసాధ్యం, ఎవరో ఎప్పుడో యోగులకు అయింది, లేకుంటే ఆ కాలంలో కాబట్టి అయింది అనే ఆలోచన విధానం మనం తీసివేయాలి. మనతో కూడా సాధ్యమే, మనం కూడా చేయగలుగుతాం, మనం కూడా మిరాక్యులస్గా జీవించగలుగుతాం, మనం కూడా పాజిటివ్గా జీవించగలుగుతాం, మనం కూడా మన జీవితంలో ఎన్నో అద్భుతాలు సృష్టించగలుగుతాం అనే విషయాన్ని అర్థం చేసుకొని ముందుకెళ్దాం, అద్భుతంగా జీవిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకృతి.